నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ గారు, ఇప్పుడు డిసెంబర్ నెలలో ధనుస్సు రాశి వారి యొక్క జాతకరీత్యా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? ధనస్సు వారికి గనక చూసుకుంటే పంచమ స్థానంలో గురువు వక్రత్యాగం కాబోతుంది ఈ నెలలో. అలాగే పంచమంలో గురువు ఉన్నాడు, షష్టమంలో గురువు ఉండి ఈ లగ్నాధిపతి షష్టమంలో ఉండి వక్రించాడు. అంటే పంచమం వైపు ఉన్న గురువు చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఇది కొంచెం రుణ విముక్తి యోగాన్ని కొంత ఇస్తుంది, శత్రువులు కూడా కొంత పెంచుతుంది చెప్పాలంటే. ఇది 6లో ఉండే గురువు అంటే అనవసరమైన కోర్టు కేసెస్ ఇట్లాంటి జోలికి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది, అదొకటి. అలాగే ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో శని భగవానుడు కాస్త కుజుడి చేత చూడబడుతున్నందుకు కుటుంబ సభ్యుల్లో పెద్దన్న వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో అనవసరమైన ఘర్షణలు, కొంచెం రావాల్సిన ధనం మాత్రం వస్తాయి ఈ నెలలో, అందులో ఎటువంటి డౌట్ లేదు. విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా సెటిల్ అవ్వాలి అనే ప్రయత్నం చేసేటువంటి వారికి పిఆర్ అంటారు, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు, అటువంటి వాటికి అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ అయితే ఉండేటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం విచ్ఛిన్నం అవ్వడము, ప్రెగ్నెన్సీ విషయంలో మిస్క్యారేజెస్ అవ్వడం ఇవి చూపిస్తున్నాయి. అందులో ప్రత్యేకంగా మనకి ఆన్లైన్స్లో ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కొంతమంది ఫేస్బుక్లో అయ్యారు, అక్కడిక్కడ పరిచయం అయ్యారు అనుకుంటూ ఉంటారు. వీరు కాస్త ఆన్లైన్ పరిచయాల విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు సంబంధాలు ముఖ్యంగా 16వ తేదీ వరకు బంధువర్గంలోనే విదేశాల్లో ఉండేవారు ఎవరిదైనా సంబంధం కుదురుతుంది. 16 దాటింది అంటే మళ్ళీ విదేశాలు కాకుండా కాస్త స్వదేశీ సంబంధాలు కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వాళ్ళ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా కూడా. అలాగే దశమకేతువు వల్ల ఏంటంటే ఉద్యోగంలో విరక్తి, వైరాగ్యము ఇలాంటివి కలగడము, లేదా ఏదైనా కొత్తగా కనిపెట్టడము ఇలాంటివి కూడా ఇస్తాడు ఇక్కడ. అది ఇక వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఈ పంచమాధిపతి కుజుడు నీచబడ్డందుకు కొంచెం అమ్మవారి సాధన రాత్రి సమయాల్లో కూర్చొని, అంటే రాత్రి అంటే మరీ అర్ధరాత్రి అని కాదు, 6-7 దాటిన తర్వాత 7 దాటిన తర్వాత ఒక గంట సేపైన అమ్మవారి చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లేదా కాలభైరవుడు అనుగ్రహం వల్ల వీళ్ళు తీసుకునే నిర్ణయాలు బాగా తీసుకుంటారు, ఇబ్బంది రాకుండా ఉంటుంది. అంటే పూజ చేసుకోవాలి అంటారు, అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అన్నమాట దీనివల్ల, కాలభైరవుడికి చేయడం వల్ల. ఓకే. అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో వీటికి పరిష్కారం ఏంటి అంటారు? పరిష్కారం అంటే ఏం లేదమ్మా, ఇక్కడ మిస్కమ్యూనికేషన్స్ కూడా ఒకటి ఉన్నాయి కాబట్టి బుధవారము, మంగళవారము, శనివారము గోవుకి తినిపించడము, క్యారెట్స్, బెల్లము, అదేవిధంగా గోశాలలో కూర్చొని ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయడము, ఇవి కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటే సెట్ అయిపోతుంది. గురూజీ, అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్లో ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం, అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి, కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు, ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుంటారు, కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఏసీ ట్రీటైర్ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, టికెట్ ఇక్కడ చెల్లదంటాడు, మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి దానికంటే కాస్ట్, ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి. సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్స్, బెల్లము, ఉలవలు, క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించిపిస్తూ అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పి చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి, ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి.
అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు, 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్సీ చేస్తుంటారు, అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో, అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసమైతే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాత శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 2,000 1000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించిన వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము, ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తున్నాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండూ బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకి కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. కాబట్టి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం, చెడు చేయడం కాదు. గురువు అంటే గైడింగ్ అంటారు. అంటే నువ్వు విశ్వానికి కనుక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే. పరపీడనం పాపం, మిస్గైడ్ చేసావు, పీడనం. అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే, బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్.
ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.